ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో మేమైతే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేబీ మీ షార్ట్ వీడియో చూసి ఉండొచ్చు కదా. మరి షార్ట్ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా కోసం తను ఏం చేసింది అనేది ఈ వీడియో మనం కంప్లీట్గా చూసేద్దాం. ఇప్పుడైతే ఒక పక్క బగారా రైస్ రెడీ చేస్తుంది, ఆయిల్ వేసుకుంది. దాంట్లో మనకు కావాల్సినటువంటి మసాలా దినుసులు, పచ్చిమిర్చి, క్యారెట్ అవి వేసుకుంది. తర్వాత వాటర్ పోసేసుకుంది అనమాట. కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటరు ఆ మెజర్మెంట్ తోటి తను వాటర్ వేసేసుకుంది. మా ఫ్రెండ్ చేస్తుంది అనమాట. రైస్ అయితే తను చేస్తుంది, చికెన్ వచ్చేసి నేను చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇందులో తను కొంచెం వాటర్ పోసేసుకుంటుంది. పుదీనా, కొత్తిమీర యాజ్ యూజువల్ కదా, మనం బగారా చేసుకునేటప్పుడు దానికి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ అన్నీ కూడా వేసేసింది. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటుంది అనమాట. ఒక పక్క అయితే మేము చికెన్ మ్యారినేట్ చేసేసుకున్నాము. అదేంటి అంటే చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కర్రీ కోసం అనమాట. సో అలా మ్యారినేట్ చేసుకుంటే ఏంటంటే ముక్కకి కొంచెం బాగా పడుతుంది. మసాలా అనేది, ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పడుతుంది కాబట్టి దానిని అలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక పక్క అయితే రైస్ రెడీ అయిపోతుంది. బగారా మనము ఎక్కడైనా రిలేటివ్స్ హౌస్కి వెళ్ళినా కూడా, లేదంటే వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా మనం ఎక్కువగా చేసేది ఏంటి అంటే చికెన్ బగారా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇలాంటి కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే బగారాలో వాటర్ పోసేసుకుంది, దానికి సరిపడి సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక పక్క కర్రీ చేసేద్దాం. సో కర్రీ ఏంటంటే గిన్నె పెట్టేసుకొని దానికి రిలేటెడ్ పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అవి బాగా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదైతే నేను చేసేస్తున్నాను కర్రీ. సో పాపం తనని ఇబ్బంది పెట్టకూడదు కదా. మనం మన ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదో కూర్చొని వాళ్ళతో చేయించడం అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని వర్క్ అనేది కొంచెం షేరింగ్ చేసుకుంటే టైర్డ్నెస్ అనేది ఇద్దరికీ ఉండదు కాబట్టి సో తను రైస్ చేసేస్తుంది, నేనైతే కర్రీ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనము చికెన్కి ఇవ్వండి ఇప్పుడే కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ చికెన్ అందులో వేసేస్తున్నాము. ఇప్పుడు అది బాగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడే టొమాటోలు అవి ఇవి వేయకూడదు. అప్పుడే వేస్తే ఏంటంటే ఉడకదు, చికెన్ ఉడకదు మెయిన్, అందుకని అనమాట. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకొని దాన్ని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని. సో ఒక పక్క రైస్ రెడీ అయిపోయిందండి, ఒక పక్క కర్రీ కూడా రెడీ అవుతుంది. సో పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు, వాళ్ళ పిల్లలు మా పిల్లలు. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే మనం రైస్ చూస్తున్నాం అనమాట. అంటే నీరు దిగిందా లేదా అని చూస్తున్నాము. కొంచెం వాటర్ ఉందన్నమాట, అడుగున నీరు వాటర్ ఉంటుంది కదా, మనం దమ్ముకు పెట్టేసాం. సో అందుకని మనం మళ్ళీ చెక్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి చికెన్ కొంచెం ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూసుకుందాము. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోతుందో. ఇప్పుడు దీంట్లో టొమాటోలు వేసేసుకుందాం. టొమాటో వేసుకొని కొంచెం ఒకవేళ కారం కావాలంటే ఇంకొంచెం మీరు వేసుకోవచ్చు అండి, లేదంటే లేదు. నేనైతే టొమాటో వేసేసాను. కొంచెం కారం కూడా అంటే స్పైసీ తగ్గిందని అనిపించింది అనమాట నాకు. సో అందుకని నేను కొంచెం కారం కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా గ్రేవీగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని మగ్గనిద్దాం, మసాలా వేసేద్దాం.